ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మా హితికి బుక్స్ అయితే ఇచ్చారండి. ఎల్కేజీ పిల్లకి ఎన్ని బుక్స్ ఇచ్చారు, ఏవేవి ఇచ్చారు, ఎలాంటివి ఇచ్చారు, దానికి బైండింగ్స్ అయితే వేస్తున్నాను. ఎలా వేయాలి, ఎలా వేసుకుంటున్నాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. వీడియోని చూసే ముందు మీకు తెలుసు కదా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడే పిల్లలకి స్నానం చేపించి ఫుడ్ అయితే పెట్టానండి. ఎంత క్యూట్ గా కూర్చొని తింటున్నారు కదా, అస్సలు దిష్టి పెట్టకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న ఈవినింగ్ హితిని తీసుకొచ్చి వదులుతారు కదా, ఆ టైంలో అయితే ఇవి ఇచ్చారనమాట. ఒక బ్యాగ్ నిండా బుక్స్ అండ్ అలానే ఒక అట్ట పెట్టె నిండా బుక్స్ అనమాట. ఏట్లో ఏమున్నాయో మనకైతే క్లారిటీగా తెలియదు, మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బైండింగ్స్ వేయడానికి సీజరు, స్టాప్లరు, అలానే ఇంకా పిన్నులు అవన్నీ కూడా తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోనే నా పిల్ల బుడంకాయలు నన్ను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలబ్బా? ఫస్ట్ అయితే దీన్ని చూసేయండి. ఇది వచ్చేసి బైండింగ్ అండి. ఇలాంటి బైండింగ్ ఒకటి ఉంది అని చెప్పేసి నాకు ఇంతవరకు తెలీదు, ప్రామిస్ గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. బైండింగ్స్ వేసి ఒక 10 years అలా అవుతుంది. ఎప్పుడో 10th లోనో ఇంటర్ లోనో వేసుకున్నాను, డిగ్రీలో అయితే అస్సలు వేయలేదు. ఆ టైంలో కూడా ఇలాంటి ఒక బైండింగ్ ఉందని చెప్పేసి అస్సలు తెలియదు. కాకి అట్లా వస్తే తెలుసు కదండి, అది లేకపోతే న్యూస్ పేపర్లు వాడేసుకునేదాన్ని. నాకు తెలిసినంత వరకు దాదాపు 90s కిడ్స్ అంతా కూడా ఎక్కువ అంటే న్యూస్ పేపర్లు, కాకి అట్లే వేసుకుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా 90s కిడ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఏ అట్లు వేసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి. ఇంకా పోతే ఫస్ట్ ఈ బ్యాగ్ లో ఏముందో చూపించేస్తాను. ఫస్ట్ బ్యాగ్ లో వచ్చేసి నోట్ బుక్స్ అయితే ఉన్నాయండి, అంటే రాసుకునే నోట్ బుక్స్. ఈ నోట్ బుక్స్ మాత్రమే 16 నోట్ బుక్స్ అయితే ఉన్నాయి. వామ్మో, ఎల్కేజీకే ఇన్ని బుక్స్? నేను డిగ్రీలో కూడా ఇన్ని బుక్స్ కొన్నానో లేదో నాకే తెలీదు. ఖచ్చితంగా కొని ఉండను, ఎందుకంటే ఉన్నదే 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఒక 10 అంటే ఎక్కువ అయిపోతుంది. వాటి సంగతి పక్కన పెడితే ఇంకా ఈ అట్టపెట్టెలో ఏమేమి వచ్చిందో చూసేద్దామా. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. ప్యాకింగ్ అలా ఉంది, మరి ఒక్కదాన్ని ఓపెన్ చేస్తే ఇంకో దాంతో ఏముందో అని ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. సరే అయితే ఇంక ఈ బాక్స్ లో ఏముందో చూసే టైం అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఇక్కడ పైన ఏదో రాసిందండి, బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పేసి. ఎంత క్లారిటీగా, ఎంత బాగా రాసారో. ఇలాంటివి ఇంతవరకు నేను ఫేస్ చేయలేదు కదా, అందుకనే నాకు అన్ని కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ స్కూల్లోనే ఇలానా, లేకుంటే అన్ని స్కూళ్ళల్లో కూడా ఇలానే ఉంటదా? ఓపెన్ చెయ్యంగానే మళ్ళీ ఒక బాక్స్ అయితే కనిపించింది. ఏముంటదబ్బా మళ్ళీ ఈ బాక్స్ లో అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఫ్లాష్ కార్డ్స్ అండి. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్లాష్ కార్డ్. చాలా రోజుల నుండి నేను అనుకున్నాను, హితి పుట్టినప్పటి నుండి నేను ఒక వీడియో అయితే చూసానండి. అంటే 6 months బేబీకి ఫ్లాష్ కార్డ్స్ చూపించి అందులో ఏముందో పట్టుకోమంటే పట్టుకుంటది కదా, అలా ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాను. కానీ మనకి సాధ్యమా చెప్పండి? అది కూడా 6 months లోపు. ఆల్రెడీ రికార్డ్ అయితే బ్రేక్ చేసేసారండి. మనం చేద్దామంటే కరెక్ట్ గా 3 months కే చేసేయాలి. 3 months కంటే మనకు అస్సలు కుదరని పని. పిల్లలు పడుకోకున్నా అందరూ ఉన్న టైంలో వీడియో చేస్తే ఇలానే ఉంటది. మరి ఏదో ఒక దానికి డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. వీడియో కరెక్ట్ గా చేద్దామా అంటే అస్సలు కుదరని పని. ఇంకా అలా చేసుకుంటూ ఉంటే మా పెద్ద మామయ్య అయితే వచ్చారనమాట. పిల్లలైతే ఇంకా మా పెద్ద మామయ్యతో ముచ్చట్లయితే పెట్టుకున్నారనమాట. అది ఇదే అని చెప్తున్నారు, నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ తాతకేం అర్థమైందో ఏంటో మరి. అప్పుడే ఒక కవర్ ఓపెన్ చేశాను కదా, అందులో ఇవైతే ఉన్నాయన్నమాట. దీంతో కూడా చాలానే వెరైటీస్ అయితే ఉన్నాయండి. అంటే డ్రాయింగ్, ABCDs 1 to 3 అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అలానే ఇక్కడ నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా కనిపించింది. ఆ ప్రాజెక్ట్ వర్క్ లో ఏమున్నాయి తెలుసా? బొట్టు బిళ్ళలు అండ్ అలానే పత్తి అయితే ఉందన్నమాట. నాకు దీంట్లో కల్లా అన్నిటికంటే విచిత్రంగా కనిపించింది ఆ బొట్టు బిళ్ళలేనండి. నా పిల్లలు అయితే నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలా చూస్తూ ఉంటే మనకు ఒక చిన్ని నోట్ బుక్ అయితే కనిపించింది. అది నోట్ బుక్ కాదు, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా పేపర్ లాగా అయితే ఉంది. దీంతో కూడా మనకి ABCDs అండ్ వాటికి సంబంధించిందే ఉందండి. ఇంకా దాని పక్కన పెడితే మనకి బుక్స్ కి అయితే వచ్చేద్దాం. ఇంకా మెయిన్ ఇవే అన్నమాట అట్టపెట్టెలో ఉన్నవి. ఇంకా బుక్స్ అంటే సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేనున్నాను. నేను గనక వాళ్ళని డిస్టర్బ్ చేశాను అనుకో ఈ టైంలో, అస్సలు నేను వీడియో కూడా తీసుకోను, అంతలా డిస్టర్బ్ చేస్తారు నన్ను. ఇక్కడ మనకి నోట్ బుక్స్ అయితే 16 అయితే ఇచ్చారండి. ఇంకా బుక్స్ విషయానికి వచ్చేసి 6 ఇచ్చారనమాట. ఒక్కోటి ఒక్కొక్క కాన్సెప్ట్ తో అయితే ఉందండి. అమ్మయ్య అన్ని చూపించేశానని అనుకుంటున్నాను, కానీ అంతలోనే ఒకటి మిస్ అయ్యానండి. అంటే బైండింగ్స్ వేసిన తర్వాత స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా, అంటే నేము, సబ్జెక్టు, రోల్ నంబరు అని చెప్పేసి రాసేకి ఒకటి ఇస్తారు
కదా, అదైతే మిస్ అయ్యానమాట చూపించడం. అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారండి మనకి. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఆల్రెడీ వీడియో తీసాను అనమాట. మళ్ళీ సర్దుకొని వీడియో కరెక్ట్ గా రాలేదని చెప్పి మళ్ళీ సర్దుకొని మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట. 2 times అయితే తీయాల్సి వచ్చింది నా పిల్లలతోని. అది మా అమ్మ కూడా లేదనమాట, పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ. ఇంకా మనకి అంటే హితికి ఇచ్చిన బుక్స్ అన్ని కూడా ఇవేనండి. ఫ్లాష్ కార్డ్ తో సహా, స్టిక్కర్లతో సహా, బైండింగ్ తో సహా ఇచ్చారనమాట. దీనికి మొత్తానికి కలిపి ఎంత అమౌంట్ అయింటుందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. మనం తీసి ఇవ్వాలి అని చెప్పింటే కూడా ఇన్ని ఐటమ్స్ ఒకేసారి తీసుకొని ఉండము. ఇంకా నేను చెప్పాను కదా స్టిక్కర్స్ మిస్ అయ్యాయని చెప్పేసి, అదేనమాట ఆ స్టిక్కర్స్. నేనైతే నేమ్ మాత్రమే రాద్దాం, సబ్జెక్ట్స్ వాళ్ళు రాసుకుని అంటే ఏ సబ్జెక్ట్స్ ఏదో క్లారిటీగా వాళ్ళు రాస్తారన్నట్టు నేను ఇంకా నేమ్స్ మాత్రం రాద్దామని ఫిక్స్ అయ్యాను. నిన్న ఇచ్చారండి, ఇవాళ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట బైండింగ్స్ వేయడం. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా రేపైతే ఇచ్చేసేయాలి, ఎన్ని వేస్తే అన్ని వేయండి, చాలకపోతే అంటే బైండింగ్ చాలకపోతే ఇచ్చేసేయండి, మేము వేసుకుంటామని అయితే చెప్పారు వాళ్ళు. నాకు అక్కడే డౌట్ వచ్చిందనమాట, ఏంటి వీళ్ళు ఇచ్చేసేయండి అని అంటున్నారని చెప్పేసి. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదండి. కానీ నాకు వాళ్ళు ఇచ్చిన తర్వాత అంటే బుక్స్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇన్ని బుక్స్ రోజు హితి మోయగలదా అని చెప్పేసి. కానీ అలా ఏం కాదంట, బైండింగ్స్ అంతా వేసి ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళు ఏదైతే వాళ్ళు హోంవర్క్ ఇస్తారో ఆ హోంవర్క్ కి సంబంధించింది మాత్రం నోట్బుక్ కానీ బుక్ కానీ ఇచ్చి పంపిస్తారంట. అంటే ప్రతిదీ వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో అలానే ప్యాక్ చేసి మరి వాళ్ళకి ఇచ్చేసేయాలి మొత్తం కూడా. వాళ్ళు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ కి సంబంధించినవి ఇచ్చి పంపిస్తారు ఇంటికి. ఇంకా నేనైతే ఎప్పుడో ఒక 7-10 years బ్యాక్ అయితే బైండింగ్స్ వేసుకున్నానండి. అదైతే నాకు గుర్తు లేదు, అయినా కానీ నాకు వచ్చినట్టయితే వేద్దాం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను. 1-2 వేసేసరికి నాకు క్లారిటీ వచ్చింది ఇలా వేయాలని చెప్పేసి. ఇంకా ధైర్యంగా వేయడం అయితే స్టార్ట్ చేశాను. అది కూడా నేను వేసుకుంటా ఉంటే కదా, అలా కాకుండా కొంచెం మోడల్ గా వేయడం అయితే వేస్తున్నాను. మీకు అయితే చూపిస్తాను. నేను మోడల్ గా అంటే ఏం లేదండి, మనం కట్ చేస్తాం కదా, అక్కడ నేను వేసుకునేటప్పుడు అక్కడ నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి క్రాస్ గా, అలా కట్ చేసేదాన్ని కాదు, మధ్యలో కట్ చేసి వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాకుండా కొంచెం మోడల్ గా ఉండాలి కాబట్టి క్రాస్ గా కట్ చేస్తున్నాను. అండ్ అలానే ఫోల్డింగ్ చేసేటప్పుడు నార్మల్ ఫోల్డింగ్ కాకుండా ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంకొకసారి మడిస్తే చూడటానికి కొంచెం లుక్ అనేది బాగుంటుందండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది మీకు క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, కనిపించకపోవచ్చు, ఎందుకంటే అది వైట్ కదా బైండింగ్, అందుకోసం అని చెప్పి. ఆఫ్టర్నూన్ కలా స్టార్ట్ చేశానండి బైండింగ్స్ వేయడం. ఈవినింగ్ కలా అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే బుక్స్ కి బైండింగ్స్ కి అన్నిటికీ వేయాలన్నమాట. అవి ఒక 16, ఇవి ఒక 6, మొత్తం కలిపితే 22, మొత్తం కలిపి 22కు వేయాలన్నమాట. ఇప్పుడు మనము సారీ మీరు కాదులేండి, నేనే వేస్తాను. ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి అనుకున్నానండి, బట్ ఇక్కడ అవ్వలేదన్నమాట. మీరు చూసినంత ఈజీ కాదు వేయడం. ఇక్కడ అది కూడా నిలుస్తా లేదు, ఊరికే అంటే జారుతుందన్నమాట. నేల జారుతుందో తెలీదు, లేకుంటే ఈ బైండింగ్ జారుతుందో అర్థం కాలేదు. వేసాను అన్నిటికీ వేస్తూనే ఉన్నాను. ఇంకా బైండింగ్ విషయానికి వచ్చేస్తే నార్మల్ గా మనం ఎలా బైండింగ్స్ అయితే వేసుకుంటామో అలానే వేసుకొని, కాకపోతే కార్నర్స్ అనేది మనకు కొంచెం బయటగా కనిపిస్తా ఉంటది అనమాట. ఆ కార్నర్స్ మాత్రం లోపలికల్లా మర్చుకుంటే మనకి సరిపోతుంది. అది చూడడానికి లుక్ బాగుంటది, బయటకు కనిపించకుండా కూడా ఉంటది. మేబీ ఈ వీడియోలో క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు, కాకపోతే వేసిన తర్వాత చూడడానికి చాలా బాగుందండి. వైట్ లో మీకు కనిపించలేదు అంతే. ఇంకా నాకైతే చాలా వర్కే ఉందండి, కొన్నిటికే వేసాను అనమాట. పిన్నులు కొట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన వాటికైతే ఇంకా వేసేసి పిన్నులు కొట్టేసి స్టిక్కర్లు అతికిచ్చేసి పేర్లు అయితే రాసేసేయాలి. ఇంత చేస్తున్నాను కదా, మా బుజ్జిని కొంచెమన్నా హెల్ప్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. బట్ మా బుజ్జి అయితే షాప్ కి వెళ్ళిపోయారనమాట. వచ్చిన తర్వాత ఆ లోపే వేసేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ బైండింగ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, బైండింగ్ తెచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆ లోపు నా పనులు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి బైండింగ్స్ అయితే పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, నాకైతే ఒక 9 వరకు మిగిలిపోయాయండి. అంటే ఫస్ట్ అయితే నేను బుక్స్ తో స్టార్ట్ చేశాను, బుక్స్ కి అయితే వేసేసాను అనమాట. నోట్ బుక్స్ కి వేసిన తర్వాత 9 అయితే మిగిలిపోయాయి. అంటే ఈ బైండింగ్ వచ్చేసి హాఫే ఇచ్చారండి, కరెక్ట్ గా 13కి అయితే వచ్చాయన్నమాట. ఇంకా చిన్న బుక్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వేయాలి. మనకి నోట్ బుక్స్ 9 అయితే మిగిలాయి. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది, కానీ నేనైతే మా బుజ్జి దగ్గర అయితే తెప్పించుకున్నాను. అది కూడా పెద్ద రోల్ అనమాట. నేను ఏం కూడా తెప్పించుకోలేదండి, లక్కీగా ఈ స్టాంప్లరు అండ్ అలానే వాటి పిన్నులు కూడా మనకి బాక్స్ నిండా ఉన్నాయి. మీకు తెలుసా, నేను డిగ్రీ టైంలో దీన్ని స్టాంప్లర్ అనుకున్నా, వేరే ఏదో అన్నా అని చెప్పేసి మా సార్ అయితే పడి నవ్వారండి. ఈ స్టాంప్లర్ ని చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది అన్నమాట. ఇప్పుడున్న తెలివి, ఇప్పుడున్న నాలెడ్జ్ ఎంతో కొంత
కొంత అప్పుడు కూడా ఉండింటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఆ ఏజ్ దాటి వచ్చిన తర్వాత మనకి దాని గురించి మనకి క్లారిటీ అయితే వస్తుంది కదండి. అదే సిచ్యువేషన్ లో మనం ఉంటే మాత్రం ఆ టైంలో మనకి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని తెలియదు. ఇప్పుడు నన్ను చదివే వదిలితే మాత్రం ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది కాబట్టి యూజ్ చేసుకొని చదువుకోవచ్చు. అలా అని చెప్పేసి మళ్ళీ చదివే ఉద్దేశం ఏది లేదండి బాబు. మళ్ళీ ఎవరు దేవుడా అంత కష్టపడి చదివేది. ఈ రోజుల్లో ఏంటో గాని మా రోజుల్లో చదివే వేరండి. నేను వేసిందంతా అయిపోయింది కానీ ఇంకా మార్నింగ్ కి ఒక్కటైతే ఉంచేసాను అనమాట. ఆ ఒక్కటి కూడా మా బుజ్జి చేత మార్నింగ్ అలా వేపించాను. అంటే మర్చిపోయాను అనమాట. ఆ దివాన కింద ఉండిపోయింది. అన్ని సర్దుతుంటే నాకైతే అది కంటపడింది. ఇంకా మా బుజ్జిని వేయమని చెప్పాను. మా బుజ్జి అయితే వేస్తున్నారు ఇక్కడ. అండ్ అలానే పిన్నులు కొట్టేసి ఇంకా స్టిక్కర్లు అయితే అతికించాలి కదా. నేను చెప్పాను కదండి స్టిక్కర్లు మిస్ అయ్యాయని చెప్పేసి. అవి ఇంకా స్టిక్కర్లు అయితే అన్ని బుక్స్కి వేసేసి ఆ తర్వాత అయితే మనం నేమ్స్ అయితే రాయాలన్నమాట. అప్పటికే నాకు టైం అయితే లేదు. నైటే ఈ పని కూడా చేసేసింటే బాగుండు అని అనిపించింది. అన్నీ అంతే అనుకుంటాను కానీ ఏం చెయ్యను. నా వల్ల అసలు నైట్ టైంలో చేద్దామంటే ఈ మధ్య ఎక్కువ ఓపిక ఉండట్లేదండి. ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే నిజంగా నైట్లోనే కంప్లీట్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇంకా మరి దారుణం అండి. మార్నింగ్ లేస్తే మాత్రం ఉరుకులు పరుగులే ఉంటది. ఇంకెలాగోలా నేను అడిగేసరికి మా బుజ్జి కాదనుకున్నా ఇక్కడైతే వేస్తున్నారు నీట్ గా. మా హితికేమో రెడీ చేసేసాను. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దీనిపైన ఇంకొక 5 minutes లో వ్యాన్ వస్తుందనగా అప్పుడైతే పేర్లు అయితే రాశాను అన్నమాట. సబ్జెక్ట్స్ అవేమి కూడా క్లాస్ ఏం రాలేదండి. చూస్తున్నారు కదా ఓన్లీ హితిక అని మాత్రమే రాశాను. మిగతా వాళ్ళు రాసుకో. ఇంకా వీటిని వాళ్ళు ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో సేమ్ అదే విధంగా ప్యాక్ చేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా స్కూల్లోనే పెట్టుకొని వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చారో ఆ టైంకి ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చి పంపిస్తారంట. ఓకేనండి ఈ వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఎలా చేశారో